హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కాకరకాయ ఫ్రై అయితే చేయాలనుకున్నాను. దానికోసం అయితే కొన్ని కాకరకాయలు అయితే తీసుకున్నాను. పైన తొక్క అంతా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఇది చేదు అనేది కొంచెమైనా ఒక 20% అయినా చేదు అయితే తగ్గుతుందన్నమాట. దీన్ని మళ్ళీ చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం సైజ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనకు మళ్ళీ ఇది నూనెలో బాగా వేగేసరికి సన్నగా అయిపోతుంది కదా, అందుకోసం అయితే మాడకుండా ఉండడానికోసం ఈ మాత్రం సైజ్ తీసుకోవాలి. దాని లోపల ఉండే వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ అంతా తీసేయాలన్నమాట. అదే మనకి ఎక్కువగా చేదుగా అనిపిస్తుంది. కొంచెమైనా చేదు తీస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను 2 స్పూన్లు అయితే నూనె వేసుకోవాలా. ఫస్ట్ అయితే 1 స్పూన్ వేసాను, మళ్ళీ వీడియో కోసం అయితే ఇంకో స్పూన్ అయితే వేసాను. ఇప్పుడే సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే దాని కాకరకాయ ముక్కలకు అనేది బాగా పట్టుకుంటుంది, అందుకోసం అయితే కాకరకాయ వేగేటప్పుడు ఈ సాల్ట్ కూడా వేసేయాలన్నమాట. ఇలా సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట. చూసారా, గోల్డ్ కలర్ లేక వస్తుంది. ఇంకా తిక్కు గోల్డ్ కలర్కి వచ్చే వరకు అది బాగా వేయించుకోవాలి. ఇంతలోపు దీనిలోకి కావాల్సిన మసాలాలు అయితే దంచుకోవాలన్నమాట. పప్పులు అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నా, ఎందుకంటే ఒక 2-3 టైమ్స్ అయితే ఫ్రై చేసేదానికి పొడి అయితే అవసరం అవుతుందని చెప్పేసి పప్పులు అయితే పొడి అయితే దంచుకుంటున్నా. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా వరకు అంతగా రాదు. అందుకోసం అయితే రోట్లో అయితే నేను ఎక్కువ దంచుకుంటాను. ఇక్కడికి కారం పొడి అయితే వేస్తున్నాను. మనం కారం పొడి ఎక్కువ వేస్తే పప్పుల పొడి అనేది చెడిపోకుండా ఎక్కువ ఒక 2-3 ఐటమ్స్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది అన్నమాట. అది విధంగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న ముక్కలు కొబ్బరి అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఫ్రై అనేది బాగా వేగిపోయింది, అందుకోసం అయితే నేను వేస్తున్నాను అనమాట. చూసారా, ఈ మాత్రం అయితే ఈ కలర్ గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది.